కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఆరోపణ లేని ఏ ఒక్కరని చెప్పండి. 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ ప్రభుత్వం దేనిలో సక్సెస్ అయిందంటే అవినీతి, ఆరోపణలు, అక్రమాలు, 6 గ్యారెంటీల పేరుతోని 420 హామీల పేరుతోని ప్రజలను చీట్ చేయడం. ఇది తప్ప ఇంకేమైనా సాధించిందా? మహిళా అధికారులను మహిళా అధికారులు అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో నేను చూస్తాడు దేశ వ్యాప్తంగా కూడా మళ్ళీ మహిళా అధికారులు మేము మహిళలము అని చెప్పి ఆలోచన అధైర్యం లేకుండా ఆ భయం లేకుండా మేము సమాజం కోసం, సమాజ సేవ కోసం, ప్రజలకు సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ముందుకు వస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు స్వేచ్ఛని వాళ్ళ అవసరం ఉంది. దీన్ని మేము స్వాగతిస్తాం. కానీ మహిళా అధికారులను వేధించే విధంగా, భయపెట్టే విధంగా, మనకు వార్నింగ్ ఇస్తూ వేధించడానికి అర్ధరాత్రి కూడా ఆఫీసులకు రప్పించి ఇళ్లకు రప్పించే ప్రయత్నం చేస్తే ఇది క్షమించరాని నేరం. దీని మీద పత్రికలో కథనాలు వచ్చినాయి. నిన్న కూడా ఏబిఎన్ అధినేత రాధాకృష్ణ గారు స్పష్టం చేశారు. నా డిమాండ్ ఒకటే, దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా విచారణ జరిపి నివేదికలు తెప్పించి మీకు మహిళల మీద ఏ మాత్రం ప్రేమ, అభిమానం ఉంటే, మహిళల గౌరవాన్ని కాపాడాలని చెప్పి మీకు ఉంటే వెంటనే ఆ మంత్రులను బర్తరఫ్ చేస్తే, ఆ మంత్రులను చర్యలు తీసుకుంటే ఇవాళ మీ ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వం మీద మహిళలకు నమ్మకం ఏర్పడుతుంది. మీరు ఇప్పటికే మహిళలకు మీ ప్రభుత్వం నమ్మకం లేదు. 2,500 రూపాయలు ఇస్తున్నారు, అది ఇయ్యలే. తులం బంగారం ఇస్తున్నారు, అది ఇయ్యలే. స్కూటీలు కొనిస్తున్నారు, అది ఇయ్యలే. ఇప్పటికే మహిళలు ఈ ప్రభుత్వం మీద ఆగ్రహంతో ఉన్నారు. అనేక ప్రాంతాలు క్రైమ్ జరుగుతూ ఉన్నాయి. అన్ని రకాలుగా శాంతి భద్రత క్షీణించినాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. అట్లా చేయకుంటే మీరు ఏదో పత్రికల కథలు వచ్చి తూతూ మంత్రంగా చేసే ప్రయత్నం చేస్తే ఇవాళ మహిళలు తిరగబడుతున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. దీన్ని ఆశామాషిగా తీసుకోవద్దు. ఆ మంత్రులను గుర్తించండి, వెంటనే బర్తరఫ్ చేయాలని వెంటనే మంచి తొలగించండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. మహిళా అధికారంలో లోపల ఒక భరోసా కల్పించండి, ఒక విశ్వాసం కల్పించండి. వాళ్ళు ధైర్యంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని ఆసరగా వేసుకొని మిమ్మల్ని వాళ్ళు వేరే రకంగా వేధించే ప్రయత్నం చేస్తే మన ప్రజలు తిరగబడుతున్న విషయాన్ని వాళ్ళకు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ తెలంగాణ ప్రాంతంలో దేశ వ్యాప్తం కూడా అనేక మంది మహిళా అధికారులు, ఉన్నత స్థాయి అధికారుల నుంచి గ్రామ స్థాయి వరకు కూడా కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళ కుటుంబాన్ని పక్కబెట్టి కూడా వాళ్ళు సమాజం కోసం సేవ చేసి, పేద ప్రజలకు సేవ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని ప్రోత్సహించాల్సింది పోయి వాళ్ళు ఇబ్బంది పడే విధంగా ఇళ్లకు రమ్మన్నాడు, అర్ధరాత్రి కార్యాలయం రమ్మన్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మహిళలను అవమానపరచడమే. ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వివరించాలని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తాను. ఇలా రక్షణ లేదు. ఇవాళ మీరు చూడండి, నిజామాబాద్ లో డైరెక్ట్ రౌడీ షీటర్ కానిస్టేబుల్ చంపేసింది. రౌడీ షీటర్ నిన్న కాక మొన్న హైదరాబాద్ లో డైరెక్ట్ డీసీపీ గారి మీదే హత్యా ప్రయత్నం చేశాడు, కత్తితోనే చేసే ప్రయత్నం చేశాడు. మొన్న గోరక్షకుడైనటువంటి కార్యకర్త మీద, గోరక్షకుడి మీద డైరెక్ట్ కాల్పులు జరిపారు, తుపాకుతో కాల్పులు జరిపారు. అంటే రౌడీ షీటర్స్ రాజ్యం వెళ్తున్న తెలంగాణ రాష్ట్రంలో దీనికి ఎంఐఎం పార్టీ వత్తాసు వస్తున్నది. ఎంఐఎం పార్టీ మొదటి కూడా సంఘ విద్రోహ శక్తి పార్టీ, సంఘ విద్రోహ పార్టీ ఎంఐఎం పార్టీ. ఎంఐఎం పార్టీ వల్ల ముస్లిం సమాజం కాదు, ఈ తెలంగాణ రాష్ట్రానికి దేశానికి ఏ ఉపయోగం లేదు. ఎంత దుర్మార్గం అంటే ఇవాళ ఎంఐఎం పార్టీ
గోరక్షకుల మీద కాల్పులు జరిగిన రౌడీ షీటర్ ఎంఐ పార్టీ కార్యకర్త. నిన్న డీసీపీ చైతన్య గారి మీద హత్యాయత్నం చేసినటువంటి, దాంతో పాటు కానిస్టేబుల్ మీద, చారి గారి మీద హత్య చేసినటువంటి వ్యక్తి రౌడీ షీటర్ ఎంఐ పార్టీ. నేను హోమ్ మినిస్టర్ గా, ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను ఇలా విధులు నిర్వర్తిస్తూ బాధ్యతలు నిర్వహిస్తున్న సందర్భంలో ఒక రౌడీ షీటర్ క్రిమినల్ కేసులు రెండు సార్లు పీడీ యాక్ట్ లో చేరిపోయిన వ్యక్తి, రౌడీ షీటర్ ఉన్న వ్యక్తి, అనేక క్రిమినల్ కేసుల వ్యక్తి ఇలా డీసీపీ చైతన్య గారి మీద, కానిస్టేబుల్ చారి గారి మీద కత్తితో హత్య ప్రయత్నం చేస్తే ఆత్మ రక్షణార్థం వాళ్ళ వీళ్ళు ఫైర్ ఓపెన్ చేస్తే వాళ్ళ రౌడీ షీటర్ గాయపడ్డాడు. ఆత్మ రక్షణార్థం ఫైర్ చేస్తే ఇవాళ వీళ్ళు ఫైర్ చేయకుంటే డీసీపీ గారి ప్రాణాలు వేటి, కానిస్టేబుల్ చారి గారి ప్రాణాలు వేటి. ఆత్మ రక్షణార్థం కాల్పులు జరిగితే వాడు రౌడీ షీటర్ వాడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటే వాడిని పోయి ఎంఐ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంఐ పార్టీ నాయకులు పోయి పరామర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది భారతీయ జనతా పార్టీకి ఎంఐ పార్టీకి ఉన్న భేదం చూడండి. మేమేమో పోలీస్ అధికారులను బాధ్యత నిర్వహించే సందర్భంలో ఆత్మ రక్షణార్థం కాల్పులు జరిపి ప్రాణాలను కాపాడుకుని ప్రజల ప్రాణాలు కాపాడంటే చైతన్య డీసీపీ గారు, చారి కానిస్టేబుల్ గారు హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకుంటుంటే నేను పరామర్శిస్తే ఎంఐ పార్టీ రౌడీ షీటర్ పరామర్శించారు. ఒక రాజకీయ పార్టీ నాయకులు, ప్రజల చేత ఎన్నుకున్నటువంటి శాసనసభ్యులు ఇలా పోలీసు అధికారులను పరామర్శిస్తారా, రౌడీ షీటర్ పరామర్శిస్తారా? ఇలా ఎంఐ పార్టీ గుండాలు ఈ విధంగా రెచ్చిపోతున్నారంటే, కానిస్టేబుల్ చంపుతున్నారంటే, అధికారుల మీద కాల్పులు జరుపుతున్నారు, హత్యాయత్నం చేస్తున్నారంటే ఎవరి అండ వల్ల రెచ్చిపోతున్నారో ఒక్కసారి ఆలోచించాల్సి వస్తున్నది. రాష్ట్రంలో శాంతి భద్రతల వ్యవస్థ పూర్తిగా క్షీణించింది. ఒక హోమ్ మినిస్టర్ గా చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నా. ఎంఐ పార్టీ ఓటు కోసం జుబ్లీస్ లో గెలవడానికి గతంలో బీఆర్ఎస్ పార్టీ మాట్లాడబడ్డది, ఏదో ఎంఐ పార్టీ కాలు మొక్కింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పోటీ పడి ఎంఐ పార్టీ నాయకుల కాళ్ళు మొక్కి ఇలా ఓటు పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ముస్లిం సమాజం ఎంఐ పార్టీ నమ్మలేదు. అందుకే బీహార్ ఎన్నికల్లో ఉల్లిపట్టి ఓవైసీ అనే వ్యక్తి వచ్చి జుబ్లీస్ లో ప్రచారం చేస్తున్నారు. ఈ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడల్లా ఎంఐ పార్టీ వంచన చేసి ఎంఐ పార్టీని పెంచి పోషించే ప్రయత్నం చేస్తున్నది. వీళ్ళు శాంతి భద్రతలు కాపాడాలని చెప్పి వీళ్ళకి ఏ క్వశ్చన్ రెండు పార్టీలకు లేదు. ఎక్కడ చేసే తుపాకులకే వచ్చినాయి వాళ్ళు. ఈ కత్తులతో కూడా ఇంకెంత మంది దగ్గర తుపాకులు ఉన్నాయి. లైసెన్స్ లేకుండా తుపాకులు ఎంతమంది దగ్గర ఉన్నాయి? నేను గతంలో కూడా మళ్ళీ చెప్తున్నా, తుపాకీ ఉండాల్సింది సరిహద్దుల జవాన్ దగ్గర, ఈ సమాజాన్ని రక్షించే పోలీస్ దగ్గర. లైసెన్స్ ఉండి తుపాకులు తప్ప లైసెన్స్ లేకుండా తుపాకులు ఏదైతే పట్టుకుని యథేచ్ఛగా తెలంగాణ రాష్ట్రం తిరిగి కాల్పులు జరుపుతున్నారంటే వాళ్ళు చర్య తీసుకుంటలేరు. అంటే మీరు తిరగండి, ఏమని మేము పట్టించుకోము, మాకు ఎంఐ పార్టీ ఓట్లు కావాలి, ఎంఐ పార్టీ మద్దతు కావాలని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసింది. బట్ ఇది మంచి పద్ధతి కాదు. పోలీస్ అధికారులకు స్వేచ్ఛనియాలే. నేను మళ్ళీ చెప్తున్నాను, నిన్న డీసీపీ చైతన్య గారి మీద హత్యాయత్నం చేసినటువంటి, చంపే ప్రయత్నం చేసినటువంటి, చారి కానిస్టేబుల్ గారి మీద హత్యాయత్నం చేసినటువంటి ఆ నిందితుని కఠినంగా శిక్షించాలి. మేము నిజామాలు చేద్దాం, ఇక చెయ్యము అనుకుంటే నిజామా తర్వాత రెండు దాడులు జరిగినాయి, కాల్పులు జరిగినాయి, నేను హత్యాయత్నం జరిగింది. కానీ ప్రభుత్వం అంటే భయం లేదు. యూపీని పూర్తి చేసుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు.
యూపీని స్ఫూర్తి తీసుకోవాలి. యూపీలో ఒక రౌడీ షీటర్ తలెత్తుకొని తిరగాలంటే ఇలా భయపడే పరిస్థితి ఇలా యోగి గారు చూపెట్టారు. యూపీలో రౌడీ షీటర్స్ ఎవరు ఇప్పుడు. రౌడీ షీటర్ ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగా శిక్షించారు. అలా చాలా మంది రౌడీ షీటర్లు బెయిల్ వచ్చినా కూడా జైల్లో ఉంటున్నారు. దేనికోసం అంటే బయటకు వస్తే ఈ భూమి మీద మాకు నూకలు చెల్లినాయి, మేము బతకలేమని చెప్పి రౌడీ షీటర్లు వాళ్ళ జైల్లో ఉన్నారంటే వాళ్ళ యూపీలో శాంతి భద్రతలు కాపాడబడుతున్నాయి. అటువంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్ప రౌడీ షీటర్లను కంట్రోల్ చేయలేము. అంటే ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. ముఖ్యమంత్రి గారే హోమ్ మినిస్టర్ కాబట్టి నేను వారిని కోరుతున్నా. దురదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి గారే నక్సలిజం ఫిలాసఫీ అంటారు. ముఖ్యమంత్రి గారే ఓవైసీ కుటుంబం ఓవైసీ మంచోడు అంటారు. ఈ ముఖ్యమంత్రి గారే అక్బరుద్దులో వచ్చి నా కాన్స్టిట్యూషన్ లో వాళ్ళ కాన్స్టిట్యూషన్ లో పోటీ చేస్తే గెలిపిస్తా అంటారు. నడిబొడ్డున హైదరాబాద్ నడిబొడ్డున కాల్పులు జరిగినాయి. హైదరాబాద్ నడిబొడ్డున రాష్ట్ర రాజధానిని డీసీపీ మీద కానిస్టేబుల్ అత్యాచారం జరిగింది. ముఖ్యమంత్రి గారు అదే ప్రాంతంలో ఉంటున్నారు. దీన్ని గమనించాల్సిందిగా ఇటువంటి క్రిమినల్స్ పట్ల కఠినంగా వివరించాలి తప్ప దాన్ని ఓటు బ్యాంక్ పాలిటిక్స్ లో ముట్టుపెట్టడం మంచిది కాదని చెప్పి కోరుతా ఉంటాం. 1 తారీఖు నుంచి నవంబర్ 25 వరకు, నవంబర్ 31 తారీఖు నుంచి నవంబర్ 25 వరకు వివిధ రకాల కార్యక్రమాలు చేయాలని చెప్పి